స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే చాలామంది చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే హెయిర్ స్పా ఇంటి దగ్గరే న్యాచురల్గా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే ఎలా చేసుకోవాలి అక్క అనేది మాకు చూపించండి అని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా ఈ హెయిర్ స్పా ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఏమేమి యూజ్ చేయాలి అనేది చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్పా కోసం నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్. మనము హెయిర్ స్పా అంటే మనకు బయట దొరికే కెమికల్ రిలేటెడ్ వాటితో కాదండి, ఇంట్లో ఉండే వాటితోనే. సో ఇది మన హెయిర్ స్పా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది హెయిర్ అనేది మనకి స్మూత్గా సిల్కీగా అవుతుంది అండ్ డాండ్రఫ్ పోతుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మెయిన్ రీజన్ ఇదే హెయిర్ స్పా. సో అదేదో మనం ఇంట్లోనే కెమికల్స్ లేకుండా, ఎలాంటి కెమికల్ రిలేటెడ్ లేకుండా న్యాచురల్ వాటితో ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో దీనికోసం నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఏం లేదండి, మొదటగా ఒక గిన్నెలో కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకొని సో ఇలా గిన్నెలో వేసి స్టవ్ మీద లో ఫ్లేమ్లో జస్ట్ 30 సెకండ్స్, జస్ట్ మనకి ఇలా సైడ్కి ఇలా వస్తుంది చూడండి. సో ఇలా మరుగుతున్నట్టు రాగానే వెంటనే ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే చాలా తొందరగా వేడవుతుంది కోకోనట్ ఆయిల్ అనేది. సో ఈ కోకోనట్ ఆయిల్ని, కొబ్బరి నూనెని మన మాడకి మొత్తం అంటేలాగా మనకి మెయిన్గా మాడకి అంటాలి. మాడకి పెట్టుకున్న తర్వాత జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్ గోరువెచ్చగా అయ్యాక పెట్టుకోండి. ఎందుకు అనంటే మనకి ఆయిల్ అనేది ఇలా వామ్గా ఉన్నప్పుడు ఆయిల్ అనేది ఇలా వేడి చేసి పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఒకవేళ డ్రైగా ఉందనుకోండి, చిప్పిరిగా ఉంటుంది. చాలామంది హెయిర్ అనేది డ్రైగా రఫ్గా ఉన్నప్పుడు ఈ వేడిగా చేసిన నూనెని గోరువెచ్చగా ఉన్నప్పుడు మన జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది డ్రైగా రఫ్గా ఉంటుంది కదా. సో ఈ గోరువెచ్చని నూనె వల్ల మన జుట్టు అనేది చాలా మెత్తబడిపోతుందండి, వెంటనే మెత్తబడిపోతుంది అండ్ చాలా మాయిశ్చర్ వస్తుంది. అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి ఫింగర్స్తోని, లేకపోతే ఒక దువ్వెని తీసుకొని బాగా కోంబింగ్ చేయండి. ఇలా కోంబ్ చేయటం వల్ల మనకి హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. లేకపోతే హెయిర్కి మసాజ్ లాగా చేసుకున్నా కానీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో మీరు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒక దువ్వెని తీసుకొని దువ్వెనతో ఒక 5 మినిట్స్ కంటిన్యూగా దువ్వుతూనే ఉండండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు రాలడం అనేది తగ్గి జుట్టు పెరగడానికి చాలా సహాయపడుతుంది. ఈ కొబ్బరి నూనెని, వేడిగా చేసిన కొబ్బరి నూనెని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. ఓకే, నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ ఉంటారు కదా, అప్పుడు మీరు ఇలా ఒక ఆనియన్ తీసుకోండి. ఇలా ఒక ఆనియన్ తీసుకొని ఇలా గ్రేట్ చేయండి, అంటే ఇలా తురమండి. సో ఇలా సన్నగా తురమడం వల్ల మనకి ఆనియన్లో ఉన్న వాటర్ అనేది మనం తొందరగా తీయడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఒక చాయ్ గిన్నెలో వేసి డైరెక్ట్ వాటర్ తీయొచ్చు, లేకపోతే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని మనం డైరెక్ట్గా నెత్తికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్ ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అనంటే ఈ ఆనియన్ అనేది మనం తలస్నానం చేశాక ఊరికే రాలుతూ ఉంటుందన్నమాట. నేను బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, అందుకే మొత్తం ఇలా అప్లై చేసుకున్నాను. మీరు బయటికి వెళ్ళేది ఉంటే మాత్రం సో దీన్ని వడకట్టి ఓన్లీ ఉల్లిపాయ రసాన్ని మన మాడకి అనేది, జుట్టుకి అనేది అప్లై చేసుకోండి. సో ఇది మొత్తం మన తలకి, మాడకి మొత్తం బాగా అంటేలాగా అప్లై చేసుకోండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఉల్లిపాయ మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ పెరగటానికి. హెయిర్ అనేది మెయిన్గా అండి, నా హెయిర్ చాలా రఫ్ ఉంటుంది. ఈ ఆనియన్ జ్యూస్ పెట్టుకున్న తర్వాత, హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా కూడా అయ్యింది, చాలా గ్లాసీగా. అంటే హెయిర్ ఉన్నదానికన్నా ఇంకా లావుగా, వాల్యూమ్ కూడా వచ్చేలాగా చేస్తుంది అన్నమాట. సో అప్లై చేసుకొని చల్లటి నీటితోనే హెడ్ బాత్ చేయాలి, ఎప్పుడైనా వేడి నీటితో చేయకూడదు. తలస్నానం చేయండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది చాలా కనిపిస్తుంది. ఇది మీరు వారంలో 2 టైమ్స్ చేయండి, మీకు ఇది నిజంగా హెయిర్ స్పా లాగా పనిచేస్తుంది. ఈ రెండిటితోనే మీకు హెయిర్ స్పా కన్నా చాలా చాలా బెనిఫిట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఈ మనం హెయిర్ స్పా బయట చేయించుకుంటే 1500 2000 తీసుకుంటారు. ఏవేవో బ్రాండెడ్వి కెమికల్వి ఏవేవో
షాంపూస్ ఏవేవో అప్లై చేస్తారు. ఇదైతే మనం ఇంట్లోనే న్యాచురల్ వాటితోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, తలస్నానం చేశాక నా హెయిర్ ఎంత వాల్యూమ్ వచ్చిందో అండ్ సిల్కీగా షైనీగా కూడా అయింది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ హెయిర్ స్పాతోని. మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. చూసారు కదా ఈ హెయిర్ స్పా ఎలా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని తీసివేస్తుంది, హెయిర్ని స్మూత్గా సిల్కీగా షైనీగా కూడా చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు రెగ్యులర్గా యూస్ చేస్తుంటే హెయిర్ ఫాల్ అనేది మొత్తానికే ఆగిపోయి మీ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, హెయిర్ థిక్ అవుతుంది. సో తప్పకుండా యూస్ చేయండి. సో ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.